అలాగే నిన్న సోనియా సంచాలక్‌గా ఉన్న టాస్క్‌లో అంటే వాళ్ళ అపోజిట్ టీమ్ అందరూ ఏంటంటే ఈవిడ వాళ్ళ టీమ్ కోసం ఆడినట్టు సంచాలక్‌గా కాకుండా ప్లేయర్ లాగా వాళ్ళకి సపోర్ట్ చేసింది. బెలూన్స్ అన్ని వాళ్ళ వైపు వాళ్ళకి యూజ్ అయ్యేలాగా తోసింది అని అన్నారు. మరి నిజంగా అలాగే కనిపించిందా మనకి అక్కడ టాస్క్‌లో? అంటే మనకి అక్కడ జరిగేది వ జరుగుతూ ఉండుంటది. మనకి ఏది కావాలో అది పిక్ చేసుకునేది కనిపిస్తూ ఉంటది. అవును. అంటే ఇప్పుడు సోనియాని హేట్ చేసి వాళ్ళు ఉన్నారనుకో, అవును. అవును. ఆమె ఎప్పుడైతే ఆ బాల్స్‌ని ఆమెకి సంబంధించిన టీమ్స్‌కి సంబంధించిన బాల్స్‌ని తోసినప్పుడు అది పిక్ చేసుకొని ఇంగో ఈమె తోస్తుందని చెప్పేసి అవును. అనుకోవచ్చు. లేదు ఆమెని సపోర్ట్ చేసి టీమ్ ఉన్నదని అనుకో, ఆపోజిట్ టీమ్ టీమ్ బాల్స్‌ని బాల్స్ గెంటినప్పుడు తీసుకునేది అక్కడ ఆ! అంటే మనం తీసుకునే వేలో కూడా అక్కడ గేమ్ డిఫరెన్స్. ఉంటది. ఆ! అక్కడ నేను ఏందనంటే గెంటినప్పుడు ఇలా గెంటాలి అని అంటే ఆమె వెనక నుంచి తీసుకొచ్చి ఏమి హ్మ్. ముందుకేసింది కనిపించలా. ఓకే. కాకపోతే అక్కడ ఏందనంటే ఎక్కువ ఆరెంజ్ బాల్ కనపడుతున్నాయి. ఓకే. టక్కన దోసేది. హ్మ్. ఆరెంజ్ బాల్ ఉండటం వల్ల ఆమె తోయటం ఈజీ అయింది. ఒకవేళ ఆరెంజ్ బాల్ ఆ బాల్స్ కాకుండా ఆపోజిట్ టీమ్ బాల్స్ అక్కడ కనిపించినాయి అని అనుకో, వాటిని కూడా తోసేదేమో. కానీ నిన్న అయితే కనిపించింది అక్కడ క్లియర్‌గా ఓకే. ఆ! వాళ్ళ టీమ్ అంటే అతను కొట్టడానికి కూడా అది ఆ బ్యాట్ తోటి అది కొట్టడానికి కూడా ఈమె తోస్తేనే కదా అలా కొట్టేది. అవును. సో కొట్టిందిగా ఆడ కొట్టాడు కాబట్టి ఈమె తోస్తూ ఉన్నది అనేది క్లియర్‌గా కనపడింది. కానీ కొన్ని మామూలుగా వేరే చూస్తే ఆమె వాటితో వేరే పాటు బాల్స్ ఇవి కూడా కూడా తోసింది. తోసింది. కాకపోతే ఇక్కడ అదే సంచాలక్‌కి సంబంధించి ఈమె మొదటి నుంచి కూడా ఎవరు సంచాలక్ చేసినా "నువ్వు అలా చేస్తున్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు, ఇలా చెయ్యాలి కదా! నువ్వు అలా చెయ్యాలి కదా!" అని చెప్పేసి ఉచిత సలహాలు అంతకు మించిన అసలు వెళ్తుండంటే ఎవరాట అనకుండా ఈమె మొత్తం కోచింగ్ అంతా ఈమె ఇచ్చేస్తది. ఆ! సంచాలక్‌గా ఎలా చేయాలి, చీఫ్‌గా ఎలా చేయాలి, హౌస్‌ని ఎలా వంటగదిలో ఎలా చేయాలి, ఈమె అంతా మొత్తం ఒక కోచింగ్ సెంటర్ నడుపుతూ ఉంటది అక్కడ. ఆ! చిన్నోడు, పెద్దోడు ఈ వాళ్ళతో కలిపి ఒక కోచింగ్ సెంటర్ ఉంటదక్కడ. హ్మ్. సో, ఆ కోచింగ్ సెంటర్‌లో రకరకాల అన్నీ వస్తాయి. ఇప్పుడు ఆమె కోచింగ్ చెప్పడం ఒకటిని ఆల్రెడీ నీకు సరే అయితే నువ్వొచ్చి ఎగ్జామ్ రాయి అని చెప్పి కోచింగ్ చెప్పడం ఎగ్జామ్ రాయను నిన్న ఆ ఎగ్జామ్ ఇచ్చాడాయన. రాసింది. ఆ! నేను ఎగ్జామ్‌లో ఆటోమేటిక్‌గా ఇప్పుడు సంచాలక్ అంటే ఉన్నాడంటే అందరిని ఎంత పర్ఫెక్ట్‌గా చేసినా కూడా డెఫినెట్‌లీ. ఓడిపోయినోళ్ళకి సరిగ్గా చేయలేదే అని ఏదో అని ఒక క్వెషన్ రైజ్ అనిపిస్తుంటది. చేస్తారు మొత్తానికి. ఖచ్చితంగా అనిపిస్తది. హ్మ్. ఎందుకనంటే ప్రతి సంచాలక్ ఇన్ని గేములు చూసుకున్నా అబ్బా! ఆ సంచాలక్ ఏం చేశార్రా అని అనటానికి ఒక్క గేమ్ కూడా ఉండదు. ఉండదు. ఎందుకంటే ఓడిపోయాడు ఆటోమేటిక్‌గా సంచాలకుని సరిగ్గా ఆడలేనోళ్ళ మీద అని అంటారు. కానీ హ్మ్. నిన్న అక్కడ మనం అనుకోవడానికి స్కోప్ ఉందక్కడ. ఉంది. ఆ! ఎందుకనంటే ఆరెంజ్ బాల్స్ ఎళ్ళినట్టు కనిపించినియి. ఓకే. కొట్టినట్టు కనిపించినియి. అలాగే కాకుండా మనకి వైట్ బాల్స్ కూడా ఉన్నాయి. అంటే మనం అది తీసుకుంటున్నాం కాబట్టి ఈమె అలా చేసింది అనడానికి ఉంది. అందుకే ఆమెని హౌస్‌లో వాళ్ళంతా నిన్న విలన్‌గా చేసినట్టు చూపించారు. చూస్తే ఆమె ఏదో పర్టిక్యులర్‌గా గెలిపించాలనంటే నిజంగా ఏమో మరి ఆ గేమ్ ప్లాన్ తోటే ఆమె చేసిందా అనంటే ఆమెకే తెలియదు. ఎందుకంటే తెలియాలి. మనకంత విజువల్‌గా అంత పర్టిక్యులర్‌గా ఈమె చేసింది అని అనటానికైతే పెద్దగా కనిపించలేదు. కానీ అక్కడ ఏందనంటే ఆ బాల్స్‌ని గెంటుతున్నప్పుడు మణికంఠ పక్క నుంచి మొత్తుకుంటున్నాడు. ఈమెకు హ్మ్. కావాలని అవే బాల్స్‌ని గెంటుతుంది హ్మ్. చూడండి, గెంటుతుంది చూడండి అని అంటే పెద్దగా ఎవరు అతను అరుస్తూనే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు. ఓకే. సంచాలక ఈమె అవే బాల్స్ గెంటుతుంది అని చెప్పేసి. అక్కడే వీళ్ళంతా గేమ్ ప్లాన్ అక్కడ ఆపేసి లేదనంటే అక్కడ ఆ! ఓడిపోయిన తర్వాత ఈమె ఇలా చేసిందని అనడం కాదు. నేను ముందే ఆడట్లేదని బయటకు అడగాల్సింది. వచ్చేసి నువ్వు ఇలా ఆడుతున్నావు కాబట్టి అప్పుడే బిగ్ బాస్ కంప్లైంట్ చేసి గేమ్‌ని స్టాప్ చేసి ఉంచి అప్పుడు ఆడతారు. తీరా ఓడిపోయిన తర్వాత నువ్వు అలా చేసావు, ఇలా చేసావు అని అంటే అక్కడ ఏందనంటే బిగ్ బాస్ ఫైనల్‌గా ఆ లాస్ట్ వీకెండ్‌లో నాగార్జున అన్నట్టుగానే సంచాలక నిర్ణయం తుది నిర్ణయం అని అంటారు. కాబట్టి అది రొటీన్ డైలాగ్ కాబట్టి అంతే. అదే జరుగుతది. అక్కడ ఎక్కువ సంచాలక్ మిస్టేక్ చేయడం ఎంత కామనో సంచాలక్‌ని వాళ్ళు సమర్థించడం సమర్థించడం కూడా కూడా అంతే కామన్. కామన్ బిగ్ బాస్‌లో. నిన్న కూడా అదే జరిగింది. సో, మొత్తానికి ఇంకేమైనా నాగార్జున గారొచ్చినా కూడా సంచాలక్ డెసిషన్ ఈస్ ఫైనల్ ఫైనల్ అంటారు. అంటారు అంతే. అంతే.